చెప్పండి అమ్మా, న్యాయమే. ఆమెన్ చెప్పండి గట్టిగా. చాలామంది దిక్కులేని వారన్నా, విధవరాండ్రన్నా, పేదవారన్నా సమాజంలో చిన్న చూపు చూస్తారు. అరే వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళు పేదలో, వాళ్ళు దరిద్రులు, వాళ్ళు దిక్కుమాలిన వారు, వారికి ఏ ఆదరణ లేదో, వారికి ఏ అండ లేదో, వారికి ఏ విధమైన బలగం లేదో, వారికి ఏ సపోర్ట్ కూడా లేదు అని ప్రజలు చిన్న చూపు చూస్తారు. ఈరోజు సమాజం పేదలన్నా, దిక్కులేని వారైనా, మరొకటి విధవరాండ్రన్నా సమాజము చిన్న చూపు చూసేటువంటి దిక్కుమాలిన పరిస్థితి. చేతులే తెల్లు చెప్దాం. నమ్మిన వారు సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నీవు పేదదానివైనా, నువ్వు పేదవాడవైనా నీవు ధన్యుడివయ్యా అన్నాడు. ఎందుకు అంటే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. ధనవంతుడికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. పేదలైన వారికి, దరిద్రులైన బడిన వారికి, దిక్కుమాలిన వారికి, ఆదరణ లేనటువంటి వారికి, నిరాశ, నిస్పృహ, అభాగ్యులుగా జీవిస్తున్నటువంటి వారికి పరలోక రాజ్యంలో ప్రథమ స్థానం ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పేద విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. ఆ అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతిని గోజాడుతుంది. ఆమెలో ఉన్నటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి సహనము. చెప్పండి గట్టిగా. ఆమెలో ఏముంది? సహనం ఉంది. రెండోది ఓర్పు. సహనము చెప్పండి, సహనము. రెండోది ఓర్పు. ఆమెను చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది జీవితంలో సహనం ఉండదు. నేను ఓర్చుకోను, నేను సహించను, చావనన్న చస్తాను కానీ చస్తే దెయ్యం అయి పట్టుకుంటుంది. ఏమాత్రం రాజీ పడరో, తగ్గించుకోరు, సహనం చూపరో, ఓర్పు చూపరో, ఓర్చుకోరో. నీవు ఓర్చుకుంటే దేవుని కార్యము నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుని కార్యం జరగట్లేదని ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు లేట్ అయినా దేవుడు నీకు ఒక మంచి కార్యం చేయటానికి లేట్ చేస్తున్నాడు. ఆమెను చెప్పడు గట్టిగా. లేట్ అయిందని సనగకూడదు, కొనకూడదు. నీకు లేట్ అవుతుంది దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికంటే దేవుడు నీ కొరకు ఏదో ఒక మంచి కార్యాన్ని, లేక మంచిది దేవుడు నీ కొరకు సిద్ధపరిచేయడని దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఆమెను చెప్పడు గట్టిగా. సరే, ఇక్కడ ఈ పేద విధవరాలు ఈ న్యాయాధిపతి దగ్గరికి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? గోజాడుతూ ఉంది, బ్రతిమలాడుతూ ఉంది. తనకున్నటువంటి సమస్య, తనకున్నటువంటి పరిస్థితిని తెలియపరుస్తూ ఉంది. కానీ అతడు ఏమాత్రము కూడా కొంతకాలం వరకు ఏమాత్రము ఒప్పుకోలేదు, సహించలేదు. కానీ ఈమెలో ఏముంది? అతడేమో కఠినుడు, ఈమెలో ఏముంది? చెప్పండి అమ్మా, ఈమెలో ఏముంది? ఓర్పు. రెండు చెప్పండి, ఓర్పు, సహనం. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, విన్నా వినకపోయినా గోడకి చెప్పినట్టుగా ఆమె వెళుతుంది, అడుగుతుంది, ప్రాధేయపడుతుంది, దీనత్వముతో, దీన మనసుతో, అయ్యా అయ్యా నాకు, నా ప్రతివాదికి నీవు న్యాయము తీర్చవా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఎంత దీనముగా, ఎంత విధేయతగా వాడికి మీద, హే ఈ పేదది దిక్కుమాలింది, ఈ ఎదవరాలో నాకు ఎదురొస్తుంది, నేను వెళ్తుంటే, డ్యూటీకి వెళ్తుంటే, నేను డ్యూటీకి వచ్చి రాగానే ఈ యొక్క దిక్కుమాలింది, ఈ ఎదవరాలు నా దగ్గరికి వస్తుంది, అపశకనం అన్నట్టుగా, లేకపోతే ఏదో జరిగిద్ది అన్నట్టుగా వాడు ఆలోచన చేయటం ప్రారంభించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో కూడా ఉండగా, నువ్వు ఊరికి బయలుదేరబోతున్నప్పుడు ఎవరైనా విధవరాలు ఎదురు వచ్చిందనుకో, చీ అని తిరుగుతావు. దరిద్రులారా, అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నేను వెళ్ళబోతున్నాను రా, అన్ని సర్దుకుని వెళ్ళబోతున్నాను ఉద్యోగానికి,
శుభకార్యానికి వెళ్ళబోతున్నాను, పెళ్లి చూపులకు వెళ్ళబోతున్నాను. ఈ ఎదురుందిరా నాయనా అంటావు నువ్వు. బైబిల్ చెబుతుంది అది అయిద్దో అవదో, అది జరిగిద్దో జరగదో, అపశకనం ఎదురైందిరా నాకు అంటావు. ఎవరు ఎదురైతే? ఏమ్మ చెప్పండి అమ్మా, నోటితో చెప్పండి తల్లులారా, ఎదురాలు ఎదురైందని. కానీ ఇతడు ఈ అన్యాయస్తుడు కూడా అలాగే ఈమెని ఆలోచన చేశాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయవో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈమె సహనం ఎంత గొప్పదో, ఈమె ఓర్పు ఎంత గొప్పదో బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఇద్దరు స్నేహితుల గురించి వ్రాయబడింది. చదవండి గట్టిగా. మరియు ఆయన వారితో ఇట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుగా. ఒక్కళ్ళు చదివేటప్పుడు మీరు నోట్లో చదువుకండి, చదవమంటే చదవరు. అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నారు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేవు. నా యొద్ద అతనికి పెట్టడానికి. కళ్ళు తెరువు అబ్రహాం గారు గట్టిగా. జెండుబాం రుదుకో కళ్ళకి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కళ్ళు మంట పుట్టేది రుదుకో, కళ్ళు తెరు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. 9:30 కూడా కాలానికి మొదలుపెట్టి కళ్ళు తెరవండి అందరూ. ఎవరైనా దయచేసి మీ ప్రక్క ఉంటున్న వాళ్ళు నిద్రపోతే గిచ్చండి. వాక్యం వినమని చేయబట్టు లాగండి. ఒక్క మాట అన్న వాళ్ళు వినాలి. లేకపోతే పట్మని కొట్టి నుంచోబెట్టండి. వాక్యాన్ని వినాలి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ మధ్యలో వాడి ప్రయాణానికి అంతరాయం అయితే కలిగింది. ఇక్కడ నా స్నేహితుడు ఉన్నాడు ఈ ఊరిలో, నా స్నేహితుని దగ్గరికి వెళ్ళి రాత్రి తలదాసుకుందాం అన్నట్టుగా వచ్చాడు. వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు తీశాడు. భోజనం చేసావా? చేయలేదు. మరి స్నేహితుడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం ఏం చేయాలి? ఏమ్మా చుట్టాన్ని ఏం చేస్తా చెప్పండి నోటితో పెద్దగా. ఏం చేస్తావు? అన్నం పెట్టుకుని పంపిస్తావా? చుట్టూ నీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? పెద్దగా చెప్పండి ఆ మాట. పెట్టేవాళ్ళు చెప్పండి, పెట్టినోళ్ళు నేను పెట్టనని చెప్పు. ఏం చేస్తా? కొంతమంది పెట్టరు కదా, పిసినారు దయ్యాలు కొంతమంది కదా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హలో చెప్పండి గట్టిగా. అర్ధరాత్రి వచ్చాడు, మధ్యరాత్రి తలుపు కొడుతున్నాడు. స్నేహితుడా తలుపుది. నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, అర్ధరాత్రి అయింది, కానీ అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. అయ్యా నువ్వు స్నేహితుడివని, నీ దగ్గర సమృద్ధిగా ఉంటుందని నాకు తెలుసు కనుక తలుపు తీసి నాకు 3 రొట్టెలు బదులి, 3 రొట్టెలు నాకు బదులి అని తలుపు కొడుతున్నాడు. ఈ లోపల ఉండి కుంభకరంలాగా నిద్రపోతూ వీడు ఏమన్నాడంటే, ఏయ్ లేపాక, నేను నా పిల్లలు పండుకున్నాం, నిద్రపోతున్నాం, నిద్రకి భంగం చేయబాక, తలుపు తట్టబాక అంటాడు. స్నేహితుడు కాబట్టి చనువుతోటి ఇంకా గట్టిగా తలుపు కొడుతూ ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. లోపల ఉండి కేకేస్తున్నాడు, కొట్టబాకరా తలుపు, నాకు డిస్టర్బ్ అవుతుంది, నిద్రకి డిస్టర్బ్ అవుతుంది, నేను నా పిల్లలతో నిద్రపోతున్నా, తలుపు తీను, ఎల్లో ఈ టైంలో రొట్టెలేందిరా నాయన అని. రే బాబు, నీవు స్నేహితుడు కాబట్టి
సిగ్గుమాలి, చదవండి ఆ మాట, నా ముఖంలో కాదు బైబిల్లో. అతడు స్నేహితుడైనందున లేచి అతడు తలుపు తీసి రొట్టెలు ఈకిపోయినను అతడు సిగ్గుమాలి, మాటి మాటికి అడుగుట వలనైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పేద విధవరాలు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దగ్గరికి సిగ్గుమాలి తన సమస్య పరిష్కారము కొరకు పదే 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 వెళుతుంది, అడుగుతుంది, వెళుతుంది, అడుగుతుంది. ఆమె నిరీక్షణ ఎంత గొప్పదంటే, ఈరోజు కాపైన రేపు, రేపు కాపైన ఎల్లుండైనా నాకు నా ప్రతివాదికి ఈ న్యాయాధిపతి తప్పక న్యాయము తీర్చును. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచుండు వలన ఇక్కడ ఈ యధురాలు, ఈ విధవరాలు ప్రియులారా మాటి మాటికి ఆ న్యాయాధిపతి, ఆ కఠినుడు, దేవుణ్ణి లెక్క పెట్టేవాడు కాదు, మనుషులను లెక్క చేసేవాడు కాదు, దేవుణ్ణి కూడా లెక్క పెట్టేటువంటి లెక్క చేసేవాడు కాదు, కఠినుడు అని రాయబడింది. హల్లెలూయా. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. అంత పిల్లలు, అరే నీకు దేవుడి భయం లేదు, పెద్దల భయం లేదురా, నీకు ఎవరి భయం లేదురా అన్నట్టుగా వాడికి ఎవరి భయము, ఎవరిని గురించిన ఆలోచన అతనికి లేదు. అతని గురించి ఏమైంది? కఠినుడైన న్యాయాధిపతి. ఆమేన్. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చే వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. అందరం న్యాయాధిపతి అయిన నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ క్రైస్తవా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈమె గోజాడుతుంది, ఈమె సహనము, ఈమె ఓర్పు కలిగి ఒప్పుకోకపోయినా, మాట వినకపోయినా, ఆమెను ద్వేషించిన, ఆమెను తిరస్కరించిన, ఏ పనికి మాలిన దిక్కుమాలిన విధవరాలు పద్దాకి ఎందుకు వస్తానువని అతడు చెప్పినా, తృణీకరించిన ఈమె మాత్రము న్యాయము కొరకు కఠినుడైన దగ్గరికి పదే 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 పోరాడుతుంది, పదే పదే అడుగుతుంది, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈరోజు నీ సమస్య ఏది? నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావు? ఏ సమస్య నిన్ను కుదిపేస్తుంది? ఏ పరిస్థితులు నిన్ను అణిచివేస్తూ ఉన్నాయి? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు సిగ్గుమాలి మాటి మాటికి దేవుని సన్నిధిలో అడిగితే తప్పక దేవుడు నీ అవసరత తీరుస్తాడు, నీ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఇస్తాడా ఈడా, వింటాడా వినడా, చేస్తాడా చేయడా? ఓర్పు సహనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ ఓర్పు సహనము కలిగి మాటి మాటికి ప్రభువా ఇంకెప్పుడయ్యా, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల, గట్టిగా చప్పట్లో. కఠినుల ఎడల వికటము చూపును, గార్వేష్టుల యొక్క అనచును, గార్వేష్టుల యొక్క సార్వము ఎరిగిన సార్వాధికారి. సార్వము కొట్టాలి చేతులు, పాట పాడు. యెహోవా నా
కదా. యథార్థమైనది. చేతులు కొడుతూ పాట పాడాలి గట్టిగా. ఈ మార్గము యెహోవా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తి, వరదవలే భక్తి, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక బాయని దేవా. యెహోవా నా బల. చేతులు కొట్టండి అమ్మా, బ్రదర్ కొట్టండి గట్టిగా. పరిపూర్ణమైనది నీ మార్గము యెహోవా. హల్లెలూయా. సంతోషముగా దేవునికి స్తోత్రములు చెబుదాము. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ఈ పేద విధవరాలు గోజాడుతుంది. ఓ విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్యలకు పరిష్కారం కావాలంటే నీవు దేవుని మందిరానికి రావాలి. నీవు దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో నీవు పదే పదే నీ అవసరత తీర్చబడే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టగా గోజాడు, అంగలార్చు, ప్రాధేయపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఆపకుండా నీవు చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము జయం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వదలకుండా, పట్టు వదలకుండా ఏం చేస్తుంది ఈమె? చెప్పండి అమ్మా. అడుగుతుంది, గోజాడుతుంది, అయ్యా అంటుంది. పప్పు అన్న మళ్ళా వస్తుంది, అయ్యా ఏంటి నా పరిస్థితి? నిజంగా ఎంత ఓర్పో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు తాగుబోతేనే భర్త రోజు తాగి గందరగోళంగా కొట్టి హింసిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మా, మా అమ్మకి ఎంత ఓర్పో, వాడితో ఎంత ఓర్పుతో కాపురం చేస్తుందో, వాడు దౌర్భాగ్యుడు అంటాడు. ఎందుకో? రోజు వాడి పని ఏంటి? తాగితే చాలామంది మనుషులు కాదు, మురగాలుగా అయిపోతారు, మృగంలాగా ప్రవర్తిస్తారు. అలాంటి వాడి దగ్గర ఎంత ఓర్చుకుని కాపురం చేస్తుందో మా తల్లి. అమ్మ, ఎంత ఓర్పు దేవుడు ఇచ్చాడమ్మా నీకంటారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం. రెండు చేతులు తెల్లు చెప్పండి గట్టిగా. అవునా కదా? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ కుటుంబంలో ఆ ఓర్పు ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా దేవుడిని ప్రార్థన విను వరకు, జవాబు పొందు వరకు ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దావీదు చెప్తాడు కీర్తన 42లో, నేను సహనము కలిగి యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఆమె చెప్పడు గట్టిగా. ఎలా కలిగి? అందరూ చెప్పండి ఒకటి. ఎలాగా? సహనము కలిగి. దేవునికి స్తోత్రం. ఆ సహనం నీకుందా? నోటు నుంచి మాట రాగానే అయిపోవాలి. దేవుడా, తెల్లరపాటికి ఇంత అంత అవ్వాలి. ఇదేనా మ్యాజిక్కా? లేకపోతే మంత్రమా? ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొడతాం గట్టిగా, దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 25వ రోజు నీ జీవితంలో ఇంకా సమస్య మిగిలిపోయి ఉన్నదా? ఇంకా సమస్యలోనే నువ్వు బ్రతుకుతున్నావా? ఇంకా ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉన్నదా? నీవు అడిగినది దేవుని ద్వారా పొందుకోలేదు అని నిరాశ నిన్ను వెంటాడుతూ ఉందా? నిరాశ చెందవద్దు. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి అమ్మా? 15 రోజులు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నమ్మితే దేవుని మహిమ నీవు చూస్తావు. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రత్యేకించి కొన్ని అంశాల కోసం ప్రార్థన చేయబోతాను. నేను ధైర్యం రాసుకున్నా. ఈ విధవరాలు మాటి మాటికి నీవు కూడా మాటి మాటికి, అయ్యా ప్రభువా
ఆ విషయం నాకు జరగలేదయ్యా, నీకు చెప్పే కదా ప్రభువా, ఏమైందయ్యా, అయ్యా నేను శోధించబడుతున్నానయ్యా, అయ్యా నలగొట్టబడుతున్నానయ్యా, మనశ్శాంతి లేదయ్యా ఆ విషయంలో. ప్రభువా ఇంకెప్పుడు న్యాయము తీరుస్తావు. ఆమేన్. ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి వేరు, మన పరమ తండ్రి అయిన న్యాయాధిపతి వేరు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఈ లోక సంబంధమైనటువంటి న్యాయాధిపతులకి అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరించారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు చెప్పినట్లుగా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను. నీవు కూడా సహనము నశించిపోవద్దు. చాలామంది నా సహనం నశించిపోయింది, నా ఓర్పు అయిపోయింది, ఇక నాకు మిగిలింది ఏంటంటే తిరగబడటం అంటారు. తిరగబడితే నీకే నష్టం. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చెప్దాం. పొలారా తిరగబడితే ఎవరికి నష్టం చెప్ప? సహనం ఉందా? సహనం ఓర్పు ఉందా? ఓర్చుకుంటున్నావా? ఓర్పు ఉందా? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తాం గట్టిగా. ఆ చివరి వచ్చిన అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా, వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమై దేవుడు ఇంకా దీర్ఘశాంతము చూపుచున్నాడు. హల్లెలూయా. మన దేవుడు దీర్ఘశాంతము చూపే దేవుడు. మన దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. నీ పట్ల కూడా దేవుడు ఒక నూతనమైన ప్రణాళిక, నూతనమైన కార్యమును దేవుడు చేయటానికి నీ కొరకు ఒక ప్రణాళికని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా మిగిలి ఉన్నటువంటి ఈ దినాలలో నీవు దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో గోజాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. అలాగే స్త్రీలలో ఒక వ్యక్తి హన్నాను గురించి మనం చూస్తాం. ఆమె దేవుని సన్నిధిలో, షిలోహి మందిరములో, ఆమె దేవుని సన్నిధిలో ప్రవక్త అనేటువంటి ఏలియా ఎదుట తనకున్న సమస్య, తనకున్న బాధ ఆమె ఎక్కి ఎక్కి ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా అన్నాడు, అమ్మా ఎందుకో, ఏంది అంత బాధ, ఏమిటి అంత సమస్య, మొత్తురాలు అయ్యావా, మొత్తును సేవించావా అని. లేదు, నా దేవుని సన్నిధిలో నేను నా హృదయమును, నా బాధను నేను కృంభరిస్తున్నా. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆమేన్. వింటున్నాడు. అప్లికేషన్ అయిపోయింది దేవుని సన్నిధికి. చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ అప్లికేషన్లు అన్నీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయి. రైట్ కొట్టేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే అంటున్నాడు, ఎస్ అంటున్నాడు, అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. ఇక నీవు దేవుని స్తుతించడమే ఆలస్యము. దేవుడు ఇచ్చాడని నమ్ము, కార్యాలు జరుగుతున్నాయని నమ్ము, విశ్వసించి దేవుని స్తుతించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టి గట్టిగా దేవుని గణపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రారంభించిన రోజే నీ ప్రార్థన దానియేలు చేసిన మొదలుపెట్టిన రోజే దేవుని సన్నిధికి జవాబు కొరకు వెళ్ళిపోయి జవాబు పంపించేశాడు. ఇంకా నీ దగ్గరికి రావట్లేదంటే ఆ సైతాను ఆటంకపరిచాడు. ఈ 15 రోజుల్లో సైతాన్ని ఒక తన్ను తన్ని ఆ జవాబు నువ్వు స్వీకరించు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్ప గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. చాలామంది అడుగుతారు, అమ్మా ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నావంట కదా. అవునమ్మా. ఈ అమ్మ బైబిల్ సంఖ్యలు పెట్టుకుని 6 గంటలకి వెళ్తున్నావు కదా, ఏమైనా పొందావా, ఏమైనా మేలు జరిగిందా? ఏమనక్క, ఏం జరగలేదని ఇలాగ చేతులు తిప్పావనుకో, ఓ సమ్మ నీకంటే నేనే మంచిదాన్నే, నువ్వు ఆడకల్లా పోతున్నావు, నేను ఆడకు పోకుండానే వింటున్నాను, నాకు మేలు జరిగింది నీకు జరగలేదా, కాళ్ళు అరిగిపట్టేట్టు తిరిగావో. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హలో చెప్పండి అమ్మా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ పట్లీడలకు సేవ కుట్టినట్టు కూడా ఎదుర్కొంటా. కిచ్చానమ్మ గట్టిగా అల్లు చెప్పండి గట్టిగా. చేతులెత్తల్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. పాట పాడతాం మనం, పాట పాడటం కాదు,
పాట దుమ్మురేపుతూ ఉంటారు ఉద్యోగం అని. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి, పరమున నిన్ను ప్రార్థించెద ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క పేద విధవరాలు అన్యాయస్తుడిని గోజాడుతుంది అతని దగ్గరికి వెళ్ళి. ఈరోజు మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాదు, మనం ఆరాధించే దేవుడు కఠినుడు కాదు, మనము సేవించే దేవుడు మూగవాడు కాదు, మనము ప్రార్థించే దేవుడు చెవిటివాడు అంతకంటే కాదు, మనము ప్రార్థించే దేవుడు గుడ్డివాడు అంతకంటే కాదు. వినేవాడు, అర్థము చేసుకునేవాడు, చూచుచున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నన్ను పాట దుమ్ము లేపుతాంగా, దుమ్ము రేపుతారు, ఇక దుమ్ము రేపుతారు, పక్క ఉంటోని కొడతారు, ఈయన కొడతారు, రాని కొడతారు, ఈయన కొడతారు. నన్ను చూస్తున్నాడు దేవుడు. ఆకాశమందు ఆశ్చర్యుడైన దేవుడు భూమి మీద ఉన్నటువంటి పుల్లారావును కూడా చూస్తున్నాడు. చప్పలోడు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. అబ్రాం గారు బాగానే ఉన్నావు, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. సైదుల గారు కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరుచుకున్నాడు, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. యెషయా గారు మేకపిల్లని ఏం చేసి వచ్చాడో, ఇక్కడ ఉన్నావు కానీ మేకపిల్ల ఏమైపోయిందో, అది ఉందో దొంగలు తీసుకుపోయారు, మనసంతా ఆడ ఉందేమో. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. మరొకసారి ఎల్లు చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టి. హల్లెలూయా. నేను కూర్చుండుట ఏచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. ఓ నన్ను చూచువాడు, నిత్యం కాచువాడా, నన్ను పడండ్రా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే వేచియుండుట, కూర్చుండుట నే వేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ఓ నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 25వ రోజు సంతోషంగా ఉన్నవాళ్ళు చప్పట కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన, చదవమ్మా, ఆయన న్యాయము తీర్చడు. బైబిల్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు నా ముఖంగా చూడబోకండి, చదివేటప్పుడు బైబిల్ చూడండి. దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా తీరుస్తాడా తీర్చడా? అందరూ చెప్పండి. తీరుస్తాడన్న వాళ్ళు అల్లు చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి గట్టిగా. ఇంకెప్పుడు తీరుస్తాడయ్యా? అయ్యా సొమ్మిచ్చి నేను నష్టపోయానయ్యా,
సొమ్మిచ్చి నేను నమ్మి మోసపోయానయ్యా, అయ్యా నాకు ఎప్పుడు న్యాయం జరిగిద్ది. వినో వినో, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికీ కుదురుబాటు కాలము ఒకటి ఉన్నది. ఓర్పు లేకపోతే ఎట్లాగా, సహనం లేకపోతే ఎట్లాగా? సమయము, దేవుని సమయములో అన్ని చక్కగా దేవుడు జరిగించుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీవు మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి ఈ విధవరాలు అడుగుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ కఠినుడి మనసు మారిపోయింది. కఠినుడిలో జీవితంలో భయం వచ్చింది. అనుకుంటున్నాడు ఇక్కడ, అరే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకి నేను న్యాయము. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రహస్యం ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ప్రార్థన ద్వారా సాధించలేని విజయము ఏది లేదు. ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని నీవు సాధిస్తావు. చప్పలు కొట్టి గట్టిగా. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యములు సాధ్యం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు? నీ బిడ్డల విషయమా, నీ ఆరోగ్య విషయమా, లేకపోతే నా పిల్లరా నీ భర్త విషయమా, నీ కుటుంబాన్ని గురించా, లేకపోతే నీ బిడ్డలకు పెళ్లి కావట్లేదేనా, నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఉద్యోగం లేదేనా, లేక ఉద్యోగంలో ప్రమోషన్ లేదేనా, లేక నీ రోగము తగ్గదేనా, నీ సమస్య అది ఏది ఏమైనా అది తగ్గదు, అది కాదు అని నీ జీవితంలో పలకకూడదు. దేవుడే దానిని పరిష్కరించగలిగిన వాడు. దేవుడే దాని సమస్తమును కూడా అనుగ్రహించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు చింతించి 3 ఎత్తు పెరగవో, పెరిగినోడు నీవు తగ్గలేవు. ఆయన చిత్తం లేకుండా నీ తల్ల ఒక్క ఎంట్రుకు కూడా వాడదు. ఆమేన్ చెప్పండి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా అల్లు చెప్పండి గట్టిగా. ఒకడు అమ్ముతున్నాడంట, బట్టనెత్తికి ముందు, బట్టనెత్తికి ముందు, బట్టనెత్తికి ముందు అని. అందరు నోడితే చెప్పండి, ఇదేనికి ముందు? బట్టనెత్తికి ముందు, బట్టనెత్తికి ముందు అని. రే వినండి, వాడు ఆల్రెడీ విగ్గి పెట్టుకున్నాడు. వాడి తలంతా నల్లగా ఉంది, చాలా చక్కగా ఉంది. బట్టనెత్తికి ముందు ఈ మందు రాస్తే తెల్లారిపాటికే నీ ఎంట్రుకలు ఇంత ఉండే ఎంట్రుకలు బస్సును వస్తాయి. ఇదిగో అదని ఇదని ఇది ఫోటోలు చూపిస్తూ ఉన్నాడు. ముందు తెగ కొంటున్నారు, నిండిపోతుంది. ఏది గల్లా పెట్టి నిండిపోతుంది. ఒకటి తెలియగలవాడు ఆలోచన చేసి, అరే వీడి జుట్టు గాలికి లెగొట్టలేదురా, వీడి జుట్టు కదలతలేదురా, అట్టాకే ఉంది. అసలు వీడి జుట్టు నిజమైన జుట్టేనని ఏం చేశాడు? అబ్రాహం లాంటాడు. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నీలాంటి జుట్టు నాకు కూడా కావాలి, నేను 60లో 20 లాగా ఉండాలి, ఓ నేను బాగుండాలని చెప్పని, నీ జుట్టు బాగుంది, నీ జుట్టు బాగుందని చెప్పని అది చూసి ఆహా భలేగుందని చెప్పి గట్టి పట్టుకున్నాడు. ఏమైపోయింది చెప్పండి? ఊడొచ్చేసింది. అరే అంటే అరే ఈ జుట్టు నాది ఊడిపోయేదిలే, ఇది కృత్రిమది, ఇది అసలైంది కాదు ఇది. అరే ఇప్పుడు దాకా అమ్మావుగా, అరబాకరా వచ్చిందంటే నీకు నాకు సగం అన్నాడంట. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అలాగా ఉండకూడదు. మనం ఒక స్థిరమైన విశ్వాసం కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, అనుకువ మెలకువ వివేకము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించటము మొదలు పెడితే దేవుడు ఇచ్చేంత వరకు పట్టు వదలకుండా నీవు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ కఠినుడి మనసులో భయం వచ్చేసింది. ఒరి నాయనో నాకేం జరిగిద్దో బాబు, పద్దాకు వస్తుంది, ఈ విధవరాలు నన్ను గోజాడుతుంది నాయన, అమ్మా నీకు ఇవి రాకుండా నా దగ్గరికి, నేను ఈమెను చూడకూడదు ఇక అని ఇక అంటున్నాడు.
ఆమె రాకపోతే ఈడే ఆడి దగ్గరికి వెళ్ళేటట్టు, అమ్మా ఇంతకాలం వచ్చావు, క్షమించమ్మా, నా యొక్క అవివేకము కఠినత్వాన్ని బట్టి, బుద్ధి లేని దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చలేదు. ఇక నేను ఈరోజు తీర్మానం చేసుకున్నా, నీకు నీ ప్రతివాదికి ఇప్పుడే ఇమ్మీడియట్లుగా న్యాయము నేను తీరుస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే, వివాదాలు ఏమైనా ఉంటే, యేసు నామములో గోజాడు, నిద్రపోట కాదు, మా కాళ్ళ మీద గోజాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం అల్లు చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వివాదాలు ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. అనుకూలమైన తీర్పు దేవుడు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా మన మంచి కోసమే దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్దాము గట్టిగా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ యొక్క విధవరాలకి దేవుడు ఏం చేశాడు? కఠినుడు మనసు దేవుడు మార్చాడు. వివాదం, సమస్య పరిష్కరించబడినది. ఆమేన్. ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో నీ ధనాన్ని హెచ్చించి, నీ సమస్య పరిష్కారము కాక నువ్వు విచారముతో కుమిలిపోయి దుఃఖపడుతూ ఉన్నావా? ఈరోజు నా ప్రభు అయిన యేసు నీ మూలుగు, నీ కన్నీరు, నీ విజ్ఞాపన ఆలకించి నీ సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈమె ఒక నిదర్శనం. విసుకక, కొంతమందికి ప్రార్థన అంటే విసుగు పుట్టిద్ది. బూతు మాటలు, తగాదాలు, అరుగుల మీద గొడవలు ఊడిపోయేటట్టు, పేకాటల కాడ, ముందు బ్యాచ్ దగ్గర, ఈ పనికి మాలిన బ్యాచ్. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వాడేదో వల్గర్ మాట, వాడేదో బూతు మాట మాట్లాడితే, వాడేదో తప్పు మాట మాట్లాడితే ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, దేవుని సన్నిధి ఉంది, వాడికి అది తెలీదు. ఈ ప్రార్థన సంగతి వాడికి తెలియదు. ఇసుకు ప్రార్థనక, అబ్బు ఏం పోతావు అక్కడికి, ఇక్కడ బాగుంది. ఎక్కడ బాగుంది? అరుగు మీద. దుష్టుల ఆలోచన చొప్పున, చెప్పండి అయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుంది చోటు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసకుల దగ్గర కూర్చుంటున్నావు. దుష్టులు స్నేహం చేస్తున్నావు. దేవుని బిడ్డలతో స్నేహం కాదు, దేవుని బిడ్డలతో సహవాసం కాదు. దేవునితో సహవాసం ఎప్పుడో కట్ అయిపోయింది, ఎప్పుడో తెగిపోయింది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలో అంటున్నావు, వినబట్ల. అలో అంటున్నావు, వినబట్ల. కారణం ఏంటి? వైర్లెస్ ఏమైపోయింది? చెప్పలే, కట్ అయిపోయింది. సమాధానం లేదు, సమాధానం లేదు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు బ్రతికించి ఆరోగ్యం ఇచ్చాడు. అది మర్చిపోయావు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరణపాయ స్థితిలో, మరణ పడకలో పడి ఉండగా దేవుడు ప్రేమించి నీ ఆయుష్కాలమును దేవుడు పొడిగించి, చావు మరణమునకు మరణించే వారి యొక్క జాబితాలో పేరు కొట్టేసి సజీవుల జాబితాలని పేరించి ఆయుష్కాలమును పొడిగించిన దేవునిని మరచి, విసర్జించి, తిరుగుబాటు చేసి, దుష్టులతో, దేవునిని ఎరుగని వారితో, అన్య జనులతో సంభాషణ, సహవాసం. దేవుడు మెచ్చుతాడా? అమ్మ చెప్పండి, దేవుడు మెచ్చుతాడా? ఏమండి, దేవుడు మెచ్చుతాడా? చెప్పండి. దేవుడు మెచ్చడు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గొర్రెకి తోక అంటే చెప్పండి అమ్మా, అంటే బెత్తంటే ఎంత? ఒక ఆయన వాక్యం చెప్తా, చచ్చిపోయాడు ఆయన. మంచి పేరు, జాన్ డేవిడ్ గారు అని, చాలా గొప్ప పేరు. ఆయన వాక్యం చెప్తా సంసోను ఎన్ని నక్కలు? 300 నక్కలు. 300 నక్కలను పట్టుకుని తోకలు ముడేసాడు. చేతులెత్తలు చెప్పడు గట్టిగా. ఈ చెప్తా వాక్యం చెప్పేటప్పుడు ఎదురు కూర్చున్నాడు ఒక ఆయన, సంఘ పెద్ద. రే ఏసేబా, అన్న
నేను చెప్పిన దానికి అవునన్నా అవునన్నాను. రేయ్, నేను చెప్పింది అవును అనలేదా అని ఒక బూతు మాటని ఏదో బూతు మాట అని ఇట్టన్నాడు. సరే వాక్యం చెప్తా రేయ్ 300 నక్కలు పట్టుకున్నాడు రా వాడు. నక్క తోక ఎంత ఉంటుందిరా చెప్పండి, ఎంత ఉంటుంది? హలో, నక్క తోక ఎంత? అసలు నక్కను చూశారు మీరు ఎప్పుడన్నా? చూసారా? మీరు నక్కని ఎవరు చూశారు? కుక్కను చూశారు కానీ నక్కను చూసారా? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దానికి ఎంత బారు ఉండదో, కోతిలాగా నక్క తోక ఎంత ఉండదో, కుక్కకి ఎంతో నక్కకు కూడా అంతే. పట్టుకున్నాడు, ముడేసాడు. ఆయన చెబుతా, రే తోక ఎంత బారు ఉందిరా? అరే వేసేబో, ఇంత ఉందా? అరే ఇంత ఉందా? అరే ఇంత ఉందా? అరే ఇంత ఉందా? ఈడు ఆహా అన్నాడు. ఈ కోపం వచ్చి డేయ్ అని బూత్ మాటని ఎంత ఉంటే ముడేసాడు రా? ఆహా అంటావారా? సరిగ్గా వినవారా నువ్వు? ఎంత ఉంటే ముడి ఇంత ఉందంటరా? లేదు బావ అన్నట్టు వాక్యం చెప్పాడు. ఇంత ఉందంటరా? లేదన్న అంట. మరి ఎంత ఉందరని అమ్మ బూతులు తిట్టి, రే పిచ్చోడా ఎంత ఉంటే ముడి ఎత్తాడు రా, సరిగ్గా చెప్పారా? నీకు చెప్పే కదరా ఇంత ఉందంటే అవునన్నా అని చెప్పారా అని. ఈడన్నంట, నువ్వు నాకు ఆ మాట చెప్పావా అని. ఇక వాక్యం అయిపోయింది. ఇక ఇద్దరికి రణరంగం పడింది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు. 2 చేతులు ఎత్తేళ్ళు చెప్పండి గట్టిగా. ఎంతుండ అంతుండ చేసేది సృష్టిలో దేవుడు వాటికి ఎంత పెట్టాలో, దేనికి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా? అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితాలు, కొంతమంది బ్రతుకులు ప్రిలారా అంతే. ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఈ సుఖం ఉండదు, బాధే. ఎప్పుడు నెమ్మది లేని పరిస్థితి. నెమ్మదియే కొట్టు. ఆ శక్తితో నిన్ను కీర్తించేదా ఆనందమే ఆశ్రయమే ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను విడువా నయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినను నిన్ను విడువా నయ్యా. రక్తము చిందించి సాక్షిగాను ఆశ్రయమే ఆరాధనా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడుగా, దేవుని సేవకుడుగా నేను చెప్తున్నా, వాక్యం మీద నీ మనస్సు లేకుండా లోకం మీద, లోకాశల మీద శరీరాన్ని ఉద్రేకం నువ్వు తెచ్చుకుంటే నీ జీవితము పతనపు అంచులలోనికి వెళ్ళిపోయింది. నీకు ఇంత డబ్బున్నా, ఇంత బంగారం ఉన్నా, ఇంతున్నా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, రోగము, నిరాశ, నిస్పృహ. ఆమెను చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. కనుక దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ముగింపు చేస్తాను విన జాగ్రత్తగా. గోజాడి 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 కన్నులు గుంటలు పడేటట్టు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. ఆమెను చెబుదామా గట్టిగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను చెబుదాం గట్టిగా. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయటానికి దేవుని ఆత్మ ఎంతో తొందరపడుతుంది. ఒక్కొక్క విషయం కొరకు నిలబెట్టి ఒక్కొక్క దానికోసం ఆ సమస్య ఎంతమందిలో ఉందో వాళ్ళు విడుదల కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నా. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన వాడు. చెప్పు, ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ చేయి విడువనే
విడివడు. ఆమేన్. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న నుంచి నేను అవి పెట్టుకుని చదువుతా మామయ్య భోజనం చేయవా, ఇప్పుడేం భోజనం అమ్మా వాక్యం చూసుకుంటుంటే, టీ అన్నా తాగుతావా, మంచినీళ్ళు అన్నా తాగు. నేను అన్ని పుస్తకాలు మొత్తం పెట్టుకుని చూస్తా ఉన్నా, ఆలోచన చేస్తూ ఉన్నా, దీనిలో ఎట్లా ఉంది, దీనిలో ఎలా ఉంది. వాళ్ళ ఆలోచన, మన ఆలోచన, పరిశుద్ధాత్ముడిచ్చే తలంపులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను అనుకుంటా, ప్రభువా అవును, ఆ కఠినుడు వాడు భయంకరుడు అని చెప్తున్నారు. ఆ భయంకరమైన కఠినుడు మనసు మారటానికి ఈ పేద విధవరాలను అసహించుకున్నా, ఆమెను తృణీకరించినా, ఈమె మాత్రము పట్టు వదలక ప్రభు మరి నీ సన్నిధిలో అతని ఎదుట గోజాడటము ఏమాత్రము విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఏ సమస్య అయితే నిన్ను వెంటాడుతుంది, జాగ్రత్తగా వినండి, ఏ సమస్య అయితే నిన్ను వెంటాడుతుందో అది పూర్తిగా కొంకటి వేర్లతో కూడా పెళ్ళగించబడాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం దైవ సన్నిధిలో ప్రత్యక్షత కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, ఆశీర్వాదము కొరకు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఆమేన్. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి గట్టిగా చెప్తా. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీరుస్తాడా, తీర్చడా? ఎంత తొందరగా దేవుడు న్యాయం తీరుస్తాడో, ఎంత త్వరగా నీ సమస్యలు పరిష్కరించబడతాయో దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వేద్యం నుండి దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. రాసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికీ దేవుడు కుదురుబాటు కాలం, ప్రతిదానికి దేవుడు తగిన సమయంలో దేవుడు నీ పక్షంగా కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. హలో చెప్దామా గట్టిగా. ఇందాక ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళేమో అన్ని పనులు చేస్తారు, ప్రార్థన మాత్రం కావాలి. పిల్లలు ఎడుతున్నా ప్రార్థన, రోగం వచ్చినా ప్రార్థన. బుడ్డి, ఏ బుడ్డి, హలో ఏ బుడ్డి చెప్పరామా. కొంతమంది బుడ్డి అలవాటు. హలో బుడ్డి ప్రార్థన కాదమ్మా కావాల్సింది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులెత్తి హల్లు చెప్పండి ఒకసారి గట్టిగా. అయ్యా పిల్లలకి జ్వరాలు తగులుతున్నాయి అయ్యా, ఈయనకేం బాగలేదయ్యా, ఆయనకేం బాగలేదయ్యా, కొంచెం ప్రార్థన చేసి ఉప్పుకు ప్రార్థన చేయి. నూనె ఏమమ్మా నేనే మంత్రగాడినా అంటే పిచ్చోళ్ళరా, లేదా బోత వచ్చుకున్న హోప్ అంటానికి చేతులే తెల్లు చెప్పడు గట్టిగా. ఏమోనయ్యా ఈ తైలానికి, ఆ కొబ్బరి నూనెకి ప్రార్థన చేయని. ఏసన్ గారు ఒక సంగతి చెప్పాడు. ఒక ముసలమ్మంట కొబ్బరి నూనెకి ప్రార్థన చేసుకుని చేసాకి ఇంట్లో కట్టింది. ఏడకే ఆ గోడకి శీల కట్టి సీసా అలాడదీసింది. సరే పడుకునేటప్పుడు ఇటు పడుకుంటే కాళ్ళు అటు ఎదురుంటే ఏముంది అక్కడ, ఏముందాడా? కొబ్బరి నూనె, ఏసై రక్తం తిరిగటో మళ్ళీ సీసా అటు పెట్టేదంట. ఇటు తెలియక ఏసై చూస్తున్నాడు, ఏసు రక్తం వాడు ఉంది, ఇడిపెట్టు కాళ్ళు అనేదంట. ఒకరోజు ఏసన్న వచ్చాడంట ఆ ఇంటికి. రాగానే ఏసన్నకి కుర్చీ ఇక్కడ ఉంటే ఆయన ఇటు వేసుకుని గాలికని ఇటు కాళ్ళు వేసుకుని కాళ్ళ మీద కూర్చోండు. ఏసన్న గారు ఏసు రక్తం సీసా, ఏసు రక్తం సీసా. ఏం ఏసు రక్తం అమ్మా? నువ్వేగా ప్రార్థన చేసి ఇచ్చింది నాకు, నువ్వే ప్రార్థన చేసి ఏసు రక్తం అక్కడ పెట్టానని. నీ దుంపదేగా నన్ను ఎందుకు ఇసుకిస్తావే? ఏసు రక్తం అని నన్ను ఇసుకిస్తున్నావు నువ్వు. నేను అలిసిపోయి వచ్చే కుర్చీ వేసి కూర్చుంటే కాళ్ళు పెట్టొద్దంటావు. ఏసు రక్తం, ఏసై చూస్తున్నాడు రక్తం చిందించబడిద్దని. ఆయన నవ్వుకుని అమ్మ తప్పు మీది కాదే తల్లే,
ప్రార్థన చేసింది, రక్తానికి బుడ్డికి ప్రార్థన చేసింది నాదు తప్పు అన్నాడు. చప్పుడు కొట్టి గట్టిగా దేవుని హలో చెప్పండి గట్టిగా. హలో, తేబాకండి ఎవరి దగ్గర అప్పు తీసుకుని. ఏంటది ఏంటది చెప్పరమ్మా, ఏంటది అని అని పక్క ఉంటామే, కొంచెం ప్రార్థన చేసుకురమ్మంది. నీ బొందామును చర్చికి నడిపేయటం నీకు చేత కాదు, ప్రార్థనకు రమ్మని చెప్పటం నీకు చేత కాదు. నూనె తీసుకొస్తా, నూనె నువ్వు మోసేది కాదుగా, సంగన పెట్టుకో. నూనెలు కాదు కావాల్సింది, మనిషి దేవుని మందిరానికి రావాలి. హలో, ఎంతమందికి మాట అర్థమైంది? ఎంతమందికి మాట అర్థమైంది? ఇంకెవరో కూడా నా దగ్గరికి బుడ్డులు తీసుకురావద్దు. చేతులెత్తు చెప్పండి గట్టిగా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన. పడండి గట్టిగా. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ఓ ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, గ్లోరీ. యేసు రక్తము రక్తము రక్తము, ఓ యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము. పడనమ్మా, యేసు బ్రదర్ పడాలి అందరూ గట్టిగా. రక్తము యేసు రక్తము రక్తము రక్తము, ఓ ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా యేసు రక్తము కడిగేదే. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట మారెనే. గ్లోరీ. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము, ఓ గ్లోరీ. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. కనుక నూనె కాదు, ప్రజలను దేవుని సన్నిధికి నడిపించాలి. ఈ విధవరాలు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడిగింది. ఆమె ఓర్పు సహనము దేవుడు పరీక్షించాడు, పరీక్షలో నెగ్గింది, దేవుడు విజయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా ప్రియులారా, పరీక్ష వచ్చినప్పుడు దేవుని వైపు చూడు, తొట్టిల్లకుండా నీవు సహనము కలిగి దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఈ విధవరాలు విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. కఠినుడైన న్యాయాధిపతి మనస్సును దేవుడు మార్చివేశాడు. ఆమేన్. ప్రార్థనకు మించిన ఆయుధము మరొకటి లేదు. ఆమేన్ చెప్దామా? గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు నాకు ఒక మంచి సాక్ష్యం చెప్పింది మన
హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా, నేను భోజనం చేసావు ఎట్టుండవు ఏందని అడుగు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆపుతుంది. అప్పుడు తర్వాత చెప్పింది, సార్ వాళ్ళు వచ్చారు, మీటింగ్ జరిగింది, అంతమందిలో దేవుడు నన్ను గణపరిచాడు, ఆయన నోటుకుండే నన్ను ఎంతో గణపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను గణపరచు అని నేను గణపరుస్తా. ఆమెను చెప్దామా గట్టిగా, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ముగింపు చేయబోతున్నా, వినండి. సిగ్గుమాలి మాటికి అడుగుచుండుట వలన తన స్నేహితుడైనందువలన లేచి నిద్ర అవస్థ అయినా అర్ధరాత్రి అయినా తన స్నేహితుని యొక్క అవసరత తీర్చును. ఆమేన్. మన పరమ తండ్రి, మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి మన అవసరతలు తీర్చునుగాక. మేలుతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచునుగాక. అందరు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా హల్లు చెబుదామా గట్టిగా. ఆ విధవరాలు గోజాడినట్టు గోజాడదాం. దేవుడు అద్భుతం చేస్తాడు. రెండే విషయం మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీ కోర్టు సమస్య ఏది ఉన్నా దేవుడు విడుదల చేయునుగాక. నీ అప్పుల బాధల నుండి పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా విడుదల చేయునుగాక. నీ ప్రతి బంధకాల నుండి ప్రభువు విడిపించునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు చెల్లునుగాక. ప్రభు తన మాటలు మన వినికిడిలో అవి ముద్రించునుగాక. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం.